గుడ్ మార్నింగ్. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ దోశ చేస్తున్నాను. మనకి ఇడ్లీ పిండి, దోశ పిండి అవన్నీ ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ చేసుకోవాలంటే ఓట్స్తో చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. నేను దీనికి 1 కప్ ఓట్స్ వాడుతున్నాను, 1 కప్ రవ్వ, 1 కప్ పెరుగు. పెరుగు తక్కువైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్, కొంచెం పెరుగు తక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మునిగేలా నానబెట్టాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మిక్సీకి వేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసేస్తే సరిపోతుందండి. దోశపిండి రెడీ. దోశపిండి పట్టేటప్పుడు కొంచెం జీలకర్ర వేసి పట్టానండి. మెత్తగా మిక్సీ పట్టాను. చూడండి, మన మినప దోశ ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. కొంచెం పలుచగా వస్తుంది, టేస్టీ ఉంటుంది, హెల్తీ కూడా. ఓకే. ఓట్స్ దోశ చేస్తున్నాను. చూడండి, మన మినప దోశలాగే మంచిగా దోశ కూడా పలుచగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. దోశ మీద నేను కారపొడి చల్లుతున్నానండి, బాగా టేస్టీగా ఉంటుంది. నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసి కారపొడి చేశాను.